బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంలో మారుతుందని తెలియడంతో రాజాం పలాస నియోజకవర్గంలోని రైతులు గుబులు చెందుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో వరి పంట కోత దశలోనూ చేరుకోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నూర్పిడి యంత్రాలు అందుబాటులో లేక కోతలు కోసి పొలంలోనే కుప్పలు పెడుతున్నారు. వర్ష సూచన దృష్ట్యా దిబ్బల చుట్టూ నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రైతులు. గతంలో పడిన వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురై కొంత పంట పోయిందని, మిగిలి ఉన్న పంట కూడా నెలైనా ఎలాగోలా కాపాడుకోవాలని రైతులు రేయింబావులు కష్టపడుతున్నారు. మండలం బొట్టపొడ గ్రామం. నా పేరు బొడ్డు దుష్యంత్, వ్యవసాయ రైతును. సుమారుగా నేను వ్యవసాయం అనేది ఒక 4 ఎకరాల వరకు చేస్తూనే ఉంటాను. అయితే ప్రతి ఏటా ఒక ఎకరానికి 22 నుంచి 25 వేల వరకు ఖర్చు అవుతుంది. మాకు ఈ ఖర్చు అవుతుంది. అలాగే వ్యవసాయం చేయడానికి గిట్టుబాటు అవ్వదు. ప్రధానంగా మేము వ్యవసాయం అనేది పండించేటప్పుడు చాలా కష్టాలు పడుతున్నాం. మాకు ప్రధానంగా మా పంచాయతీలో ఇది మెట్ట ప్రాంతం అవడం మూలంగా వాటర్ అనేది సదుపాయం లేదు. ఏదో కష్టాలు పడి మేము వ్యవసాయం చేస్తున్నాం, పండిస్తున్నాం అనే టైంలో నోటికి వచ్చిన పంటని ఈ సైక్లోన్ రూపంలో వచ్చి ఈ విధంగా మాకు ఇబ్బందులు పాలవుతున్నాం. దయచేసి వాళ్ళు దీని మీద స్పందించి ఏవైనా మనకి సబ్సిడీ లాంటివి ఇప్పించి రూపంలో తరపాలు అంటే కట్టడానికి కానీ, వరికి పరిహారం ఇలాంటివి మాకు ఇప్పించి వ్యవసాయం చేయడానికి కోత యంత్రాలు కానీ ఇప్పించగలిగితే మేము వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతు అనేవాడు నష్టపోతున్నాడు. మాకు ప్రధాన అనేది మాకు పూర్తిగా